హలో ఫ్రెండ్స్, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లోని సెక్షన్ 24 గురించిన వివరాలు ఈ వీడియోలో చూద్దామా. మెయింటెనెన్స్ పెండెంటీ లైట్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అంటే కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో మెయింటెనెన్స్ మరియు లీగల్ ఎక్స్పెన్సెస్ గురించిన ప్రొవిజన్ కి సంబంధించినటువంటి సెక్షన్ ఇది. అంటే భార్య లేదా భర్త వివాహానికి సంబంధించిన కేసును కోర్టులో వేసినప్పుడు ఆ కేసు నడుస్తున్న సమయంలో మరో వ్యక్తి దగ్గర తగినంత ఆదాయం గనక లేకపోతే కోర్టు ముందు మెయింటెనెన్స్ మరియు కేసు ఖర్చులకు సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ ఇవ్వమని అడగవచ్చు. సాధారణంగా భార్యలు ఎక్కువగా ఈ హక్కులను వినియోగించుకుంటారు, కానీ భర్తకు కూడా సమానమైన అవకాశం ఉంటుంది. ఉదాహరణకి భర్త అన్ఎంప్లాయిడ్ అయి ఉండి భార్య కనుక ఎర్నింగ్ అయి ఉంటే భర్త కూడా మెయింటెనెన్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ విషయంలో కోర్టు ఎలా డిసైడ్ చేస్తుందంటే భార్య లేదా భర్త ఇద్దరు విషయాల్లో కూడా ఇన్కమ్, ప్రాపర్టీ, లివింగ్ స్టాండర్డ్ అన్నిటిని పరిశీలించి మెయింటెనెన్స్ మొత్తాన్ని నిర్ణయిస్తుంది. అయితే ఈ మెయింటెనెన్స్ మొత్తాన్ని కేసు ఫైల్ చేసిన 60 రోజుల్లోపుగా ఆర్డర్ చేయాలి. ప్రధానంగా దీన్ని తాత్కాలిక మెయింటెనెన్స్ అని అంటాం. అంటే కేసు ముగిసేంత వరకు మాత్రమే ఈ యొక్క మెయింటెనెన్స్ అనేది వస్తుంది, భార్యకి కానీ భర్తకు కానీ. కేసు ముగిసిన తర్వాత కోర్టు ఫైనల్ మెయింటెనెన్స్ ని నిర్ణయిస్తుంది. దానిని అలిమోని అని, పర్మనెంట్ మెయింటెనెన్స్ అని అంటాము. ఇది సెక్షన్ 25 ప్రకారంగా డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇది హిందూ వివాహ చట్టం ప్రకారంగా ఒక స్టాట్యుటరీ రైట్ అంటాము. కోర్టు డిస్క్రిప్షన్ ఉన్నా కూడా జెన్యూన్ గా అవసరం ఉంటే తప్పకుండా కూడా పర్మనెంట్ మెయింటెనెన్స్ అనేది కోర్టు గ్రాంట్ చేస్తుంది. ఒకవేళ కోర్టు నిర్ణయించిన తాత్కాలిక మెయింటెనెన్స్ ఇవ్వకపోతే గనక కోర్టు ఆ పార్టీకి కేసు డిఫెండ్ చేయడానికి లేదా కొనసాగించడానికి కూడా అవకాశం ఇవ్వదు. ఉదాహరణకి ఒక గృహిణి తన భర్తపై డైవర్స్ కేసు వేసింది అనుకుందాం. కేసు నడుస్తున్నంత వరకు ఆమెకు ఆదాయం లేదు, కాబట్టి ఆమె సెక్షన్ 24 క్రింద కోర్టుకు మెయింటెనెన్స్ మరియు కేసు ఖర్చులు అడగవచ్చు. కోర్టు భర్త ఇన్కమ్, లైఫ్ స్టైల్ చూసి ఒక రీజనబుల్ అమౌంట్ ని డిసైడ్ చేస్తుంది. సో ఫ్రెండ్, చూసారు కదా, సెక్షన్ 24 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం భార్య కానీ భర్త కానీ తమకు సరైన ఆదాయం లేకపోతే కేసు నడుస్తున్నంత కాలం మెయింటెనెన్స్ మరియు కేసు ఖర్చులను భార్య లేదా భర్త నుండి పొందేందుకు ఈ సెక్షన్ ని ఉపయోగించుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ లీగల్ అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అడ్వకేట్.